ఈరోజు మన రెసిపీ పొడిపప్పు పెరుగుచారు. పొడిపప్పు పెరుగుచారు కాంబినేషన్ రైస్లో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. పొడిపప్పు పెరుగుచారు కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కందిపప్పుని ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకుని కందిపప్పుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కందిపప్పు ఉడికేలోపు మనం పెరుగుచారు ప్రిపేర్ చేసుకుందాం. పెరుగుచారుకి ఒక బౌల్ తీసుకుని ఒక ప్యాకెట్ పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు పెరుగులోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కొంచెం కారం. దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. పప్పు ఉడికిందో లేదో చూద్దాం. ఇంకా ఉడకలేదు, ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుందాం. పప్పు ఉడికిపోయింది. చూసారు కదా, ఈ విధంగా పప్పు బద్దలాగే ఉండాలి. మరీ స్మాష్ అయిపోకుండా ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని కలిపేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా పెరుగుచారుకి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. తాలింపు సరుకులు ఆవాలు, జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తాలింపు వేగిపోయింది. ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుచారులో తాలింపు వేసుకుందాం. కమ్మని పెరుగుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఇదే బాండీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పప్పు తాలింపు వేసుకుందాం. పొడిపప్పు తాలింపుకు దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సాయిపప్పు. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇది హీట్ అయింది. ముందుగా వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు సరుకులు వేసుకుందాం. ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకుందాం. కమ్మని పొడిపప్పు పెరుగుచారు రెడీ అయిపోయాయి. ఈ రెండింటి కాంబినేషన్ రైస్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.